ముందుగుండ సర్పంచ్గా గుడిసె రామకృష్ణ గారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉండుగొండ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మరియు ఉప సర్పంచ్ పల్లెటి వీరమ్మ వెంకన్న గారికి, 2వ వార్డు మెంబర్ దాసలింగయ్య గారికి, మిగతా వార్డు సభ్యులందరికీ కూడా, నాతో పాటు ఉన్న కాంపాటి నాగరాజు 5వ వార్డు మెంబర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉండుగొండ గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంత అత్యధిక మెజార్టీతో ఉండుగొండ గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన ప్రజలందరి రుణం తీర్చుకునే సమయం నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉండుగొండ గ్రామ ప్రజలందరి ఆంక్ష మేరకు, కోరిక మేరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఉండుగొండలో ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తాను. నేను ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో అందరితో కలిసి ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళి ఉండుగొండని సస్యశ్యామలం చేసి, అభివృద్ధి చేసి, ఉండుగొండని ఖచ్చితంగా సూర్యాపేట జిల్లాలోనే ప్రప్రథమంగా ఉండే విధంగా నా సహాయ సహకారాలు ఉండుగొండ గ్రామ ప్రజలందరికీ కూడా తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను. అట్లాగే నేను ఉండుగొండ ఎలక్షన్స్ కంటే ముందు పెట్టిన ఉండ్రు కూడా ఏ హామీ ఇచ్చారు, మీరు ఏం చేస్తారు మాట ఇచ్చారు, దాన్ని మీరు చేసి ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి దాని గురించి. ఉండుగొండలో నేను ఉండుగొండ అభివృద్ధికి పిల్లలకు ప్లే గ్రౌండ్, గ్రామ పంచాయతీ భవనం లేదు, గ్రామ పంచాయతీ భవనము, అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు, స్కూల్కి చుట్టూ ప్రహరీ అయితేనేమి, స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిల్డింగ్లు రిపేర్ చేయడం, వాటర్ సమస్య ఏదైనా ఉంటే క్లియర్ చేయడం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఎల్ఈడి బల్బులు, ఉండుగొండకు ఎల్ఈడి బల్బులు లేదా సోలార్ బల్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. అట్లాగే కమ్యూనిటీ హాలు, ఇప్పటి వరకు కట్టి ఆగిపోయినటువంటి రామాలయము, ఈ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఎల్లమ్మ గుడి అయితేంది, ఇవి కూడా త్వరలో ప్రారంభిస్తాం చేసి